ఆర్సెటాక్స్ ముఖ్యంగా రోహిత్ శర్మను పక్కకు పెట్టడం, మొట్టమొదటిసారి ఒక ఇండియన్ క్యాప్టెన్ ఫామ్లో లేకుంటే తీసి పక్కకు పెట్టడం అనేది ఇది మొట్టమొదటిసారి చరిత్రలో జరిగింది. సో ఏదైనా మొదటిసారి జరిగినప్పుడు అది మొదటిసారి అవుతుంది. సో ఆ తర్వాత రెండవసారి. సో ఏదైనా ఒక రికార్డ్స్ కూడా మొదటిసారి ఎవరైనా చేస్తే రెండవసారి బ్రేక్ చేస్తారు. కొన్ని రికార్డ్స్ బ్రేక్ కావు, కొన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. బట్ ఇక్కడ ఇవి రికార్డ్స్ కావు, పేలవమైన ఫామ్. పూర్తిగా 5 ఇన్నింగ్స్లో 31 రన్, 31 రన్స్, 5 ఇన్నింగ్స్లో 31 రన్స్. ఇట్ ఈస్ మనం కొన్ని మాటలు మాట్లాడితే చాలా ఫీల్ అవుతారు, కానీ ఇది అర్థం చేసుకోవాల్సిన తరుణం. ఇది తన వల్ల టీం ఓడిపోతుంది. క్రికెట్ కోసం ప్లేయర్లు తప్ప ప్లేయర్ల కోసం క్రికెట్ కాదు. లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్నాం. ఈరోజు పొద్దున లేచేసరికి టాస్ గెలిచింది ఇండియా, బ్యాటింగ్ తీసుకుంది. సో రోహిత్ శర్మ లేడు, 2 మార్పులు జరిగాయి. ఒకటి ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే శుభ్మన్ గిల్. ప్రసిద్ధ్ కృష్ణ ఆకాశ్దీప్ ప్లేస్లో వచ్చాడు. బట్ ప్రసిద్ధ్ కృష్ణ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. అతను డిఫరెంట్గా, అతని పర్ఫార్మెన్స్ మీద నాకు నమ్మకం కూడా లేదు. అతను ఇంతకుముందు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడాడు, బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ పూర్. ముఖ్యంగా ఒక లైన్ లెంత్ కట్టుబడి బౌలింగ్ చేయడు. సో అతను ఎక్కువగా లూజ్ డెలివరీస్ ఎక్కువ వేస్తుంటాడు, షార్ట్ పిచ్ డెలివరీస్, అలాగే వేవర్డ్ లెంత్ అనేది మెయింటైన్ చేస్తుంటాడు. సో చూద్దాం అతనిలో ఏమైనా మార్పులు జరిగినాయి చూద్దాం. సో ఇప్పుడు కోహ్లీ ఎలాగో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఒక సెంచరీ తర్వాత అతను చెప్పుకోదగ్గ స్కోర్ లేదు. బట్ స్టిల్ కోహ్లీని ఉంచారు, రోజును మాత్రం తీసేశారు. సో నాకైతే ఏం అర్థం కాలేదు కోహ్లీని ఎందుకు ఉంచినట్టు. సో కోహ్లీ ఏం సాధించాలని ఉన్నాడు. ఇంకా అదే షాట్కి మరొకసారి కూడా ఈరోజు అవుట్ అయినాడు. 7 times ఇన్ దిస్ సిరీస్, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్. ఇలానే 7 సార్లు అవుట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకున్నారు. ఓకే, మళ్ళీ అవుట్ అయిపోయాడు. బౌలర్ 4 times వికెట్ తీశాడు. సో ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఒక బ్యాట్స్మెన్ని ఎన్నిసార్లు కంటిన్యూస్ అవుట్ చేస్తున్నాడు. అంత వీక్ ఉన్న బ్యాట్స్మెన్ని ఇప్పుడు టీంలో ఉంచి ఏం ఆడిస్తున్నారు. ఒక ఇన్నింగ్స్ తర్వాత ఒక ఇన్నింగ్స్ తర్వాత ఒక ఇన్నింగ్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అయినా అతను టీంలో పెట్టారు. రోహిత్ని తీసేశారు. ఓకే, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి విరాట్ విషయంలో ఎందుకు చేయలేకపోయారు? అలాగే ఇదే మాటలు కంటిన్యూస్గా మాట్లాడడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే పంత్ విషయానికి వస్తే పంత్ని ఆట ఆడుతున్నాడని కాదు, అతను ఎందుకు సక్సెస్ఫుల్ అవుతాడని కాదు, అతనికి ఒక క్రమశిక్షణ. అతని వల్ల సిరీస్ మనం ఓడిపోతున్నాం. అతని వల్ల ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినాము బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ పూర్ షాట్. దానివల్ల మనం ఓడిపోయినాం. అంతకుముందు కూడా బౌలింగ్లో కూడా స్కూప్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సో తర్వాత ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా సాగుతుంది, డ్రా వైపు వెళ్తుంది మ్యాచ్. పంత్ వికెట్ ఇచ్చేశాడు. తర్వాత వికెట్ అనేవి టపటప పడిపోయాయి. సో ఇదంతా ఎవరి తప్పు? అతన్ని సెలెక్ట్ చేసి జూనియర్ ఆడించకపోవడం కూడా మరొక తప్పు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్లు కూడా ఫెయిల్ అయినట్టే చెప్పాలి. ఒక బుమ్రాని మినహాయిస్తే మిగతా బౌలర్లు రవీంద్ర జడేజా కానీ, అటు ఆకాశ్దీప్ కానీ, సిరాజుద్దీన్ కూడా అంత గొప్పగా రాణించలేదు ఈ సిరీస్లో కూడా. బౌలింగ్ బాగా వేశాడు, కానీ వికెట్లు సాధించలేకపోయాడు. సో ఇది కూడా ఒక మైనస్ అనేది మనకు నెగటివ్. సో దీనివల్ల మనం వికెట్లు కూడా వాళ్ళది కూడా తీయాల్సింది. హెడ్ కంటిన్యూస్గా కొడుతుంటే, బాతుంటే మీ దగ్గర ఒక క్వశ్చన్ వేయలేకపోయారు హెడ్ని. 100 సాధించిన తర్వాత, 140 సాధించిన తర్వాత మీరు అవుట్ చేసినా ఒకటి, అవుట్ చేయకుండా ఒకటి. ఆ తర్వాత బుమ్రా ఈ సిరీస్లో ఇప్పటివరకు 30 వికెట్లు, అలాగే ప్యాట్ కమిన్స్ ఇప్పుడు అంటే ఈ మ్యాచ్తో కలిపి 21 వికెట్స్, అలాగే సిరాజ్ 16 వికెట్స్ ఇప్పటివరకు తీశారు. నెక్స్ట్ స్టార్ కూడా ఉన్నాడు, 15 వికెట్స్ దాటాడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా కోహ్లీని ఆడించకుండా సర్ఫరాజ్ ఖాన్ ఆడిస్తే ఎట్లా ఉండేది? ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ తీసుకెళ్ళారు ఆస్ట్రేలియాకి. తీసుకెళ్ళిన తర్వాత ప్రయోజనం ఏంటి? ఇంకా 2 ఏళ్ళ వరకు మళ్ళీ అవకాశాలు లేవు. మేబీ నెక్స్ట్ సిరీస్ అంటే నెక్స్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలో అవుతుంది. ఇండియాలో అవుతున్నప్పుడు అతన్ని పెద్దగా ఇండియాలో ఎంతగా రాణించినా పెద్దగా గొప్ప విషయం కాదు. సో ఆస్ట్రేలియాలో రాణించాలి. సో ఆస్ట్రేలియాలో రాణించాలంటే మరి ఆస్ట్రేలియా వాడిని మళ్ళీ 4 years పడుతుంది. ఆ 4 years వరకు మన టీంలో ఉంటాడో లేదో, లేదంటే ఇంకా అంతకంటే మంచిగా ఆడతాడో లేదో తెలియదు. సో పోయేది ఏముంది? ఒకవేళ విరాట్ కోహ్లీ ఎలాగో ఫెయిల్ అయినాడు, కనీసం అతను కూడా రెస్ట్ ఇచ్చుంటే సర్ఫరాజ్ ఖాన్కు ఒక అవకాశం దక్కేది కదా. అతను అద్భుతంగా ఆడి ఉంటే సో మనం రీప్లేస్మెంట్ మంచిగా జరిగేది కదా. అది చేయలేకపోయారు.
సో భయపడుతుంటారు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి. ఎంత భయం ఎందుకు? అసలు భయపడితే అంటే మేము అభిమానుల కోసం క్రికెటా, లేకపోతే ఎవరి కోసం క్రికెట్? అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికైనా క్రికెట్ వినోదం పంచడానికి కాదా? మరి వినోదం పంచాలనుకుంటే మంచి మంచి ప్లేయర్ ఉన్నారు, వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు సీనియర్ ప్లేయర్ రాణించట్లేదు, జూనియర్స్ తీసుకోండి, జూనియర్స్ ట్రై చేయండి, పోతే ఏముంది, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో వాళ్ళు పనికిరాను అనుకుంటే మళ్ళీ సీనియర్ను ట్రై చేయొచ్చు. అలాగే జూనియర్స్ పనికి వస్తే నయమే కదా, ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం డేరింగ్ డాషింగ్ ఉండాలి, అలాగే గట్స్ ఉండాలి నిర్ణయం తీసుకోవాలంటే. విరాట్ కోహ్లీ తీయకపోవడం మాత్రం ఒక పెద్ద తప్పు. అతను మరి 17 రన్స్ చేసి మళ్ళీ అవుట్ అయిపోయాడు. అసలు ఒక బౌండరీ కూడా సాధించలేకపోయాడు. అతని దగ్గర కాంటెన్స్ కూడా కనిపించలేదు. సో చాలా మునుపటి విరాట్ లేడు. మునుపటి విరాట్ అనేది ఓన్లీ ఫీల్డ్లో కనిపిస్తున్నాడు ఫీల్డింగ్ చేసేటప్పుడు మాత్రం. బట్ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం వెరీ పూర్. అతని స్థాయికి ఆడాల్సిన ఆటలో కూడా కనీసం 10% కూడా ఆడట్లేదు అతను అద్భుతంగా ఆడిన దాఖలాలు ఉన్నాయి. అతని ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని వేల టన్స్ చేశారు. మరి ఎందుకు అంత భయపడుతున్నాడు? భయపడుతున్నప్పుడు టీంలో ఎందుకు పెట్టాలి? అతను పర్ఫార్మెన్స్ చేయనప్పుడు అతను టీంలో ఉండకూడదు, కానీ అతను కంటిన్యూస్గా ఉంచుతూనే ఉన్నారు. అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నాడు, మార్పేం లేదు. మొదటి మ్యాచ్ సెంచరీ సాధించిన తర్వాత పెర్త్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి, ఇన్నింగ్స్ నుంచి. సో అంటే ఇవి చెప్పడానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. అంటే ఒక క్రికెటర్గా ఆడినవాడు మాత్రమే మంచి విశ్లేషకుడిగా పనికొస్తాడని నాకు తెలుసు. అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అది కొంతమంది క్రికెట్ ఆడకుండా వీడియోలు చేస్తారు, వాళ్ళకి అసలు క్రికెట్ గురించి తెలియదు. టెస్ట్ మ్యాచ్ ఆడడానికి కోచ్లు పెడతా ఇస్తారు. సో వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవమే లేదు. అట్లాంటి ప్లేయర్లను కోచింగ్ స్టాఫ్లో పెడితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమైతే మీకు తెలిసిందే. ఇప్పుడు ఫీల్డింగ్ అనేది చూడండి, చాలా డిసప్పాయింటెడ్, పూర్తిగా డిసప్పాయింటింగ్ ఫీల్డింగ్. అలాగే రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, పూర్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. సీనియర్కి జూనియర్కి మధ్యలో చాలా సందర్భాల్లో రన్అట్ అయ్యే అవకాశం తప్పించుకున్నారు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా అసలు పదనం లేదు. ఒక బుమ్రా తప్పితే మిగతా బౌలర్ల నుంచి మనం ఆశించింది ఏం లేదు. అటు హర్షిత్ రాణా రాణించలేదు, ఆకాశ్దీప్ మరీ పూర్తి పేలవం. ఆ తర్వాత రవీంద్ర జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను ఏమాత్రం అతను ఆల్రౌండర్ కోటాకి న్యాయం చేయలేకపోతున్నాడు. అలాగే అశ్విన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో మనం ఇప్పుడు ఆల్రౌండర్ తయారు చేసుకోవాలి, మంచి బౌలింగ్ యూనిట్ తయారు చేసుకోవాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా మంచి టెస్ట్ బ్యాటర్స్, అలాగే మంచి ఓపెనింగ్ బ్యాటింగ్. ఇక కేఎల్ రాహుల్ గురించి చెప్తే టైం వేస్ట్, అంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే అతను పూర్తిగా విఫలమవుతూనే ఉన్నాడు. అతను ఏదో సాధించినట్టు 10 రన్స్ సాధించడం, మరొక 10 టెస్ట్ మ్యాచ్ ఆడడం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ అతని మీద వెయిట్ వేయడం. సో అతని పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ పూర్. ఈరోజు కూడా కంప్లీట్. అసలు విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. అసలు నువ్వు ఎట్లా అవుట్ అవుతావు? కనీసం షార్ట్ అన్నా ఆఫర్ చేస్తే అయిపోతుంది. కనీసం షార్ట్ ఆడే ప్రయత్నం చేస్తే ఏమైంది? కట్ చేయలేవా? పంచ్ చేయలేవా? ఒక డ్రైవ్ చేయలేవా? అటువంటిప్పుడు ఏం ఆడతారు? ఇక్కడ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్ దగ్గర కనిపించేది ఒక పంత్ మినహాయిస్తే, యశస్వి జైస్వాల్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరి దగ్గర ఒకటి లెఫ్ట్, 2 డిఫెన్స్. ఇక వేరే మూడో షాట్ కనిపించట్లేదు. స్వీప్ లేదు, స్పిన్నర్ స్వీప్ లేదు, బ్యాక్ ఫుట్ పంచ్ లేదు, బ్యాక్ ఫుట్ కవర్ డ్రైవ్ లేదు, కవర్ డ్రైవ్ మొత్తానికే లేదు. అసలు ఏం ఆడుతున్నారో స్క్వైర్ కట్ అయితే చూడడానికి కనిపించడానికి కూడా స్క్వైర్ కట్ అనేది లేదు. ఓన్లీ అప్పర్ కట్లు, అలాగే ర్యాంప్ షాట్లు, అలాగే పిచ్చి షాట్లు కనిపిస్తున్నాయి తప్ప ఒక మంచి కవర్ డ్రైవ్ లేదు, మంచి స్ట్రేట్ డ్రైవ్ లేదు. అసలు ఇదంతా టెస్ట్ క్రికెటా అనేది చాలా బాధగా ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి, నాతో ఏకీభవిస్తారా? మీ కమెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామప్రసాద్ టాక్ షో. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను.